ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ మొదటి అధ్యాయం 8, 9 వచనములు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా! నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మనము ఈ బైబిల్‌ని ధర్మశాస్త్ర గ్రంథంగా మనము చూడాలి. దీంట్లో ఉన్న ఆజ్ఞలన్నిటిని ఈ బైబిల్ బోధించిన మార్గం అంతటిని గూడా మనం చక్కగా నడుచుకున్నట్లయితే, దేవుడు మనల్ని తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు. అదే విధంగా ఆయన ఎల్లప్పుడూ గూడా మనకు తోడై ఉండి, అన్ని విషయాల్లోనూ ఆయన మనల్ని ధైర్యపరుస్తారు. కాబట్టి మనం తప్పకుండా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం పాటించాలి. అట్టి విధంగా దేవుడు మనమందరినీ గూడా వర్ధిల్ల చేయడానికి, మన జీవితంలో మనం ప్రతి విషయంలోనూ గూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడానికి దేవుడు మనకందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.